క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లరా, ఆయన విలువైన రక్తంలో కడగబడినటువంటి యథార్థవంతులైన పరిశుద్ధులైన నీతి కలిగిన పిల్లల చేరువచ్చిన ఉంచినందుకు ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుండి మనము ఆయన విలువైన ప్రభువును ప్రేమింపమన్నదియే ఇది ముఖ్యమైనది మొదటినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞయు దాని వంటిది. అలాగే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా మోసే గారికి దేవుడు తెలియపరుస్తూ రాయించినటువంటి యొక్క ధర్మశాస్త్రాన్ని రాయించినటువంటి దేవుడే మోసే గారికి చేత రాయించినాడు. ఈ యొక్క రెండు మాటల మీద ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడి ఉంది, కూర్చబడి ఉంది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఏది రెండు అంటే, నిన్ను వలె నీ యొక్క పొరుగు వానిని ప్రేమించాలి అనేది, అలాగే మనము దేవుని పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ అలాగే పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే, లేక నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమతో కలిగి ఉండటం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చే విధంగా, ధర్మశాస్త్రాన్ని అంతని ఇందులో పెట్టినట్టుగా ఈ రెండు ముఖ్యమైన ఆజ్ఞలలో ఇమిడ్చినట్టుగా దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక మనము ఈ యొక్క రెండు మాటలను మనము చాలా జాగ్రత్తగా మనము ఈ యొక్క భూలోకంలో ఈ యొక్క అపవాది వెళ్తున్న ఈ లోకంలో మనము నెరవేర్చబద్ధులమైనాము, నెరవేర్చవారమై ఉన్నాము. కనుక మనము సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించే వారిగా, ఒకరిని ప్రేమించుకుంటూ ఒకరినొకరిని ఘనపరుచుకుంటూ ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కనుక పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ మనస్సుతో మన ప్రభు అయిన దేవుణ్ణి మనము ప్రేమించాలి. ముఖ్యంగా ఫస్ట్ని దేవుణ్ణే ప్రేమించాలి, తర్వాత నీ ఇరుగు పొరుగు వారిని, నీ కుటుంబ సభ్యుని, రక్త సంబంధికుని అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మొదటి ఆజ్ఞగా మనం పూర్ణ వివేచన కలిగి, ఆ మనసు కలిగి ఆయననే ప్రేమించాలి. తర్వాత మన ఇరుగు పొరుగు, మన రక్తను, మన కుటుంబ సభ్యులను ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకు అలా దేవుడు అలా వాయించినాడంటే, ఆది అంతం లేని దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు. కనుక మొదటిగా ఆయనను మనము ప్రేమించే వారిగా ఉండాలి. మనం చనిపోయినా మళ్ళీ తర్వాత ఆయనతో ఉండగలిగిన వారం, చనిపోయినా కూడా ఆయనతో ఉంటాము, బ్రతికినను ఆయనతో ఉంటాము. కానీ ఈ లోకంలో మన పిల్లలు కానీ, మన రక్త సంబంధికులు కానీ, మన స్నేహితులు కానీ ప్రేమిస్తే కొంతకాలానికి వారే కూడా పోవచ్చు, మనమే కూడా పోవచ్చు. కనుక శాశ్వతం లేని వీరిని నీవు నాకంటే ఎక్కువగా ప్రేమించవద్దన్నాడు. ప్రేమించమన్నాడు, కానీ మొదటిగా నన్ను ప్రేమించమన్నాడు. ఇది ముఖ్యమైన ఆజ్ఞగా మనము భావించుకోవాలి ప్రియులారా. చూడండి, ఈ యొక్క దేవుని మనం ఎందుకు ప్రేమించాలి, మనం ఎందు నిమిత్తం ఆయనను ప్రేమించాలంటే, చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 26వ వచనము మాట చదువుకున్నాము. ఆయన ఎందుకు మనము ఆయనను ప్రేమించాలి, మన పూర్ణాత్మతో, మన పూర్ణ మనసుతో మనము ఆయనను ప్రేమించాలి అంటే, ఆయన ఏమై ఉన్నాడంటే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇందు నిమిత్తమై మనం ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడంట, పవిత్రుడంట, నిర్దోషి అంట, నిష్కల్మషుడంట, పాపులలో చేరక, పాపులలో తిరిగినా కూడా
ఆయన పాపాన్ని అంటించుకోనటువంటి గొప్ప దేవుడు కనుక మనం ఆయన్ను ప్రత్యేకంగా పాపం అంటించుకోకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు కనుక మనం ఆయన ప్రేమించాలి. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ ఆకాశం కంటే మిక్కిలి ఎత్తైన స్థానంలో, ఉన్నత స్థానంలో ఆయన వసించుతున్నటువంటి దేవుడు కనుక ఆయన మనము ఆ యొక్క యథార్థ హృదయుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఆడున్న దేవుడిని మనము కూడా పూర్ణాత్మతో, పూర్ణ వివేచనతో, పూర్ణ మనసుతో మనం ఆయనను ప్రేమించబద్దులమైనాము. అందుకు ఆయన ఇన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి కనుక అన్నిటికీ మించి ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఈ యొక్క క్వాలిటీ మన మనుషులలో ఎవరిలో లేదు. మనం అందరం కూడా ఆదాము నుండి మనము పాపము చేయబడిన వారిగా, వారసత్వంగా పాపపు స్వభావంతో పుట్టినటువంటి వారు మనమందరం కూడా ఎవరము నీతిమంతులు లేరు, ఒక్కడు లేడు అన్నట్టు ఎవరు కూడా నీతిమంతులు లేరు, పరిశుద్ధం లేదు. కానీ ఆ ఒక్కడై ఉన్న ఆ ప్రభు పరిశుద్ధత వలన, ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టుట వలన మనము పరిశుద్ధత కలిగి ఉన్నాం. ఆ పరిశుద్ధుల వల్ల మనకు పరిశుద్ధత వచ్చింది. ఆ పరిశుద్ధుడు ఆ పరలోక రాజ్యంలో ఉండటం బట్టి మనకు అక్కడికి చేర్చుకొని మనం రక్తంతో కడిగి మనల్ని ఆస్తిగా చేసుకున్న మనకు ఆయన ఇండ్లు మనకు ఇవ్వబోతున్నారు. అక్కడ మనకు నివాసాలు సిద్ధపరచడానికి వెళ్ళినారు కనుక మనము అంత పరిశుద్ధిని మనము కొనియాడాలి, ఆరాధించాలి, పూజించాలి. చూడండి, అదే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము మాట చూస్తాము. 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఏ చిత్తమును బట్టి మనం ఈ లోకమంతా పరిశుద్ధపరచబడుతున్నదంట ప్రియులారా? యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఆ పవిత్రత కలిగిన ఆ పరిశుద్ధత కలిగిన శరీరము ఒక్కసారి అర్పింపబడింది కలువరి శిలవలో. యథార్థ రక్తము, నిష్కలంకము కలిగిన రక్తము, ఆ గొర్రెపిల్ల రక్తము, ఆ పవిత్ర యథార్థవంతుని రక్తం వలన ఒక్కసారి అర్పింపబడినాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము కొరకు ఆయన ఒక్కటే బలి ఇచ్చినాడు. ప్రపంచాన్ని అంతటిని కొన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆత్మలను ఆయన ఆ పరిశుద్ధత యథార్థత కలిగిన రక్తంతో అందరినీ కొంటున్నాడు. అయితే నిన్ను బలవంతం పెట్టట్లేదు. నువ్వు నా దగ్గరికి ఖచ్చితంగా రా, నన్నే నమ్ము అని కూడా ఆయన చెప్పట్లేదు. పరిశీలించు. ఏమంటున్నాడు దేవుడు అంటే, పరిశీలించు. నాకన్నా ఉత్తమమైన పరిశుద్ధుడైన దేవుడు, దేవతలు అనబడేవారు ఎక్కడైనా సరే ఉంటే కనుక పరిశీలించు, గమనించు, ధ్యానించు. నాకన్నా ఉత్తముడు ఉంటే సరే, అలానే నువ్వు పరిశీలించి తెలుసుకొని పరిశుద్ధుని పట్టుకో, ఆ నిష్కలంసుని పట్టుకో, ఆ పరిశుద్ధ రక్తం కలిగిన దేవుడు అనబడిన వాడిని పట్టుకొని దేవుడు మనకు సవాల్ ఇస్తున్నాడు. పరిశుద్ధత కలిగిన మీ మంచి కోరే మనిషిని, దేవుడే మనిషిగా పుట్టినాడు కనుక నేను మనిషిని అంటున్నాను కనుక, నీ మంచి కోరే మనిషిని మీరే ఆ పవిత్రుని కనుగొనండి, పరిశీలించండి. దివారాత్రులైనా ధ్యానించి పరిశీలించి గుర్తించండి. ఆయన ఉత్తముడా కాదా గుర్తించండి. సరే, ఆయన ఉత్తముడు కాకుంటే ఉత్తముడు అనేవాడు ఎక్కడున్నాడో మీ జీవితం మటుకు పరిశీలించండి. పరిశీలించే నా వైపుకు తిరగమని దేవుడు చెప్తున్నాడు. నేనే ఆ పరిశుద్ధులను, మిమ్మల్ని పరిశుద్ధ పిలుపుతో పిలుస్తున్న వాడిని నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అని కూడా దేవుడు చెప్పినాడు. కానీ బలవంతం పెట్టే దేవుడు అయితే కాదు. నువ్వు పాపం చేస్తున్నావా, నువ్వు అలానే ఉండు, నీ జీవితం అలానే ఉండుకో. కానీ నీకు వాక్యం అయితే తెలియపరుస్తూ ఉంటుంది. ప్రియ నేస్తమా, నీవు నా మాట వింటావో వినవో నీ ఇష్టం. అది నీకు స్వేచ్ఛత, నీకు అలాగే స్వాతంత్రం ఇచ్చినాను, నీ అంతటా నీవు ఆలోచించుకునే జ్ఞానం ఇచ్చినాను. బలవంతమైతే నేను పెట్టను, కానీ బలవంతుడైన పరిశుద్ధుడైన దేవుని నీవే కనుగొనుకో.
నేనైతే బలవంతం పెట్టను, కానీ వాక్యాన్ని మటుకు నీ చెవుల హృదయాలలోనికి పంపిస్తాను. అది నీవే గమనించుకో, గుర్తించుకో, ఆ పరిశుద్ధిని పట్టు మనకు తెలియపరుస్తుంది. అందుకే ఎబ్రీయులు రాసినటువంటి పత్రికలో 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ఆ దేవుని ప్రణాళిక చిత్తమును బట్టి ఆయనను ప్రజలందరి కోసము ఆ పరిశుద్ధుని, ఆ నీతిమంతుని, ఆ యథార్థవంతుని కల్వరి శిలువలో నలుగకొట్టుట, రక్తము కార్చుట, చనిపోవుట పరమ తండ్రికి ఇష్టమైనది. ఆయన ఒక్క మాట సెలవిస్తే 12 సేనాధిపతులను, ఆయన వ్యూహ సేనాధిపతులను పంపించగలిగిన సమర్థుడైన తండ్రికి ఆయన మొరపెట్టలేదు. ఎందుకంటే ఆయన చిత్తము ఎరిగి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాట నెరవేర్చవలసిన బాధ్యత కలిగిన వాడు తన సొంత కుమారుడు, తన ప్రియ కుమారుడు, తన జనదైక కుమారుడు, తన ద్వితీయ కుమారుని పంపించినాడు. నా మాట వింటాడు నా కొడుకు, నా ఒక్కగానొక్క కొడుకు నా మాట జవదావటాడు. ప్రాణం పెట్టాలి అంటే నీ మాట కోసం ప్రభువా, నీ చిత్తములో ప్రణాళిక కోసం ఇంతమంది కోట్ల ఆత్మల రక్షణ కొరకై నా ప్రాణం ఏంటి ప్రభువా, ఇంకా ఏమైనా పెడతానని ఆయన నిరంతరంగా పరలోకము విడిచి ఆయనతో తండ్రితో సమానుడుగా ఉండవలసిన దేవుడు వదిలేసి మన కోసము దీనుడుగా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనలను కాపాడుకుంటున్నాడు. మనము ఆ యొక్క ఆ కలువరి శిలువలో పడినటువంటి శ్రమ పాటలు, ఇంకా అక్కడ పడినటువంటి అనేకమైనటువంటి హింసలు అన్నీ మన కోసం పడినాడు. పడి మనము పవిత్రపరచడానికి అంటారు ప్రియులారా. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారి అర్పింపబడటం చేత ఆ చిత్తమును బట్టి మనము, ఆ తండ్రి చిత్తమును బట్టి, ఆ కలువరి శిలువలో ఆ రకంగా జరుగుట బట్టి, ఆ ప్రాణం పెట్టుట బట్టి, ఆ రక్తం కార్చుట బట్టి, మన కోసం అన్ని హింసలు, అన్ని బాధలు పడుట బట్టి, ముఖాన్ని వినువేట బట్టి, ఈపంతా ఈ యొక్క చేను దున్నుట చేత ఆ విధంగా అయినది. ఇన్ని విషయాలు అలా జరుగుట బట్టి మనకు ఏమొచ్చింది? ఆ పరిశుద్ధత మనకు కూడా వచ్చింది. మనం ఆలోచన చేసి ప్రభువా, నా పాపాలు క్షమించగలిగిన దేవుడు ఈ ప్రపంచమంతటలో ఎక్కడనూ లేడు ప్రభువా, నీవు తప్ప నాయన, ఆ పరిశుద్ధుడు నీవే నాయన. కనుక తండ్రి నేను పాపాలు ఒప్పుకొని మారు మనసు క్షమాపణ నిమిత్తము ప్రభువా నేను బాప్తిసం తీసుకుంటాను, నా పాపాలు క్షమించండి అంటే క్షణం వేరు చేయక నిన్ను పరిశుద్ధతలోకి లాగేటువంటి, నరకము నుండి లాగేటువంటి మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాము. చూడండి, ఇంకా ఆయన ఏ విషయం చేత ఆయన ఈ లోకానికి వచ్చినాడో చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8-9 చదువుకున్నామండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనుషుల ఎడలంట దేవుడు ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, ఎలాగా మనం ఆయన ప్రేమ వెల్లడిపరుస్తున్నాడంట అంట మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనము పాపులమై ఉన్నాము, ఇంకా పరిశుద్ధపరచబల్ల. ఆ నిమిత్తమై క్రీస్తు మన కొరకు ఆ కల్వరి శిలువలో చనిపోయి రక్తం కార్చెను. దానివల్ల మనము పరచబడినాము. పవిత్రపరచబడిన నీవు నేను అందరం కూడా ఎలా దేవుణ్ణి స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపులలో చేరక నిష్కల్మషుడు కనుక ఆ యొక్క రక్తము అంత విలువైనది కనుక, ఆ రక్తంతో మనము కడగబడినాము కనుక మనము కూడా అదే స్థితిలో ఆ పరిశుద్ధత, ఆ నిష్కల్మషము, ఆ పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండుట ధనము మనము కూడా ఉండాలని దేవుడు కోరి ఈ లోకంలో నీ జీవితం ఉన్నంత వరకు నాయన
రక్తంతో నువ్వు పవిత్రపరచబడినావు, నిన్ను నేను సపరేట్ చేసుకున్నాను కనుక నువ్వు ఆ రాజ్యం చేరాలి. కనుక నువ్వు ఈ లోకంలో జాగ్రత్తగా బతికి నీ ఆయుష్ ఉన్నంత వరకు ప్రభు కోసం బతికి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఆ లోకంలో నీవు నా రాజ్యము సంపాదించుకో, నేను నీ కోసం తయారు చేసిన ఇల్లు స్వాధీనపరచుకో, నా పరిశుద్ధతలో నీవు ఉండుటకు దేవుడికి కృపను పొందుకో, ఆ యొక్క జీవ ఫలాలను ఇస్తాను, లక్షణంగా బుధించు, ఆ జీవపు నీటిని ఇస్తాను, చక్కగా త్రాగు, అనేకుల మందికి నిన్ను పెద్దగా పెడతాను, చక్కగా నీవు అక్కడ పెద్దగా ఉండు, నిన్ను అడుగు తినేవాడిగా గాక నిన్ను తోకగా గాక తలగానే పెడతాను, దేవదూతలకు సైతం నీవు బోధ చేయాలి. అక్కడ దేవుని ఈ లోక సంబంధమైన విషయాలలో నీవు పట్టు కలిగి ఉన్నావు కదా, అందుకే కదా నిన్ను ఈ భూలోకంలో నిన్ను నిర్మించి ఇక్కడ పెట్టింది, నిన్ను పవిత్రపరిచింది. ఇక్కడ జరుగుతున్న విషయాలు, ఈ లోక సంబంధమైన ప్రతి విషయాన్ని దేవదూతలకు నీవు తెలియపరచాలి, దేవదూతలకు నీవు బోధ చేయాలి. ఇంకా నా పని చక్కగా నీవు చేసినట్లయితే నా దగ్గరనే ఉంటావు, ఇంకా బాగా చేసినట్లయితే నా పక్కలో ఉంటావు, ఇంకా బాగా చేసేస్తే నేను లేచి నా సింహాసనం నీకు ఇస్తాను. ఇన్ని ఉన్నాయి పరలోక రాజ్యంలో. ఒక విశ్వాసికి, ఒక భక్తి పరునికి, ఒక భక్తి కనపరిచిన బిడ్డకు, విశ్వాసులకి, క్రైస్తవులకి ఇన్ని క్వాలిటీస్, స్పెషాలిటీస్ ప్రభు పరలోక రాజ్యంలో పెట్టినాడు. కనుక ఆ పరిశుద్ధత కలిగిన దేవుని మనం కూడా పరిశుద్ధత ఈ లోకంలో బ్రతికి అవన్నీ కూడా పొందుకోవాలని దేవుని చిత్తం ప్రియులారా. చూడండి, చివరిగా అదే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం ఒక మాట చదువుకున్నామండి. శిక్ష విధించువాడు చనిపోయిన యేసుక్రీస్తే, అయితే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. చూడండి, మనకు శిక్ష విధించేవాడు ఆయనే, అలాగే మృతులలో నుండి లేచిన వాడును ఆయనే, దేవుని కుడిపార్శ్వమున ఆయన కూడా సింహాసనశయనుడై ఉండి, కుడిపార్శ్వమున ఉండి మన కొరకు, నీతిమంతుల కొరకు, పరిశుద్ధుల కొరకు, యథార్థవంతుల కొరకు విజ్ఞాపన చేయుచుండు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రికి విజ్ఞాపన చేయుచుండు. ఆ యొక్క సింహాసనము కుడి పక్కలో ఉన్న దేవుడు కూడా మన కోసము విజ్ఞాపన చేస్తుంటారు. ప్రభా ప్రభా ప్రభా, తండ్రి తండ్రి తండ్రి, ఇది నా 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 బిడ్డ, నా రక్తం ఇచ్చినటువంటి కొన్నటువంటి బిడ్డ తండ్రి. అన్ని విషయాలలో ఆత్మీయతలో ఇతరుని బలపరచాలి, పడిపైనను లేవనెత్తి క్రమంలో పెట్టాలి, సత్యంలో బ్రతుకనింపజేయాలని మన కోసం విజ్ఞాపన చేస్తుంటాడంట దేవునికి. నా రక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డ నా తండ్రి అని పడిపోయినా లేవనెత్తుటకు, అందుకే కదా నేను రక్తం ఇచ్చి కొని ఇక్కడికి వచ్చి తిని అని మన కోసము సహాయం చేసి, విజ్ఞాపన చేసి, మనమును బాగుండాలని, మనము రక్షణలో ఎదగాలని, అపవాదిలో పడినప్పటికీ మళ్ళీ లేచి నిలబడతాడు నా బిడ్డ. నీతిమంతుడు, విశ్వాసుడు 7 మాటలు పడినను లేస్తాడు. కనుక నా రక్తంతో కొన్నటువంటి బిడ్డ అట్టి విశ్వాసి అయి ఉన్నాడు. ఎన్నిసార్లు పడినా, 7 సార్లు పడినా లేచి నిలబడే శక్తి అయినటువంటి నా విలువైన రక్తం ఇచ్చి కొన్నాను ప్రభువా, జ్ఞాపకం చేసుకో ప్రభు అని కుడి పక్కలో ఉండి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటారన్నట పిల్లల దేవుడు యేసు ప్రభు వారు మన కోసం. కనుక ఇవన్నీ కూడా ఎంతసేపు అంటే ఆయన ఇక్కడ చూపించినటువంటి ప్రేమ మళ్ళీ ఆయన 2వ రాకడగా వచ్చేప్పుడు, లేక తీర్పు దినాన ఆయన ఇంత సున్నిత స్వభావుడుగా ఉన్నాడు. ఆయన చాలా శిక్షను మటుకు కరెక్ట్గా, తీర్పు కరెక్ట్గా ఇచ్చి శిక్షను కూడా అదే విధిగా కరెక్ట్గా వేసేవారు. కనుక మనం ఆ శిక్షలో పాలు పొందకుండా ఉండాలంటే మన ఇక్కడ బ్రతుకుతున్నటువంటి తీరు, బ్రతుకు క్రీస్తును ధరించుకొని బ్రతికినట్లయితే అక్కడ మనము శిక్ష తప్పించబడతాము. చూడండి, చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 29 ఒక మాట చదువుకొని ముగించుకుందాము. యోహాను సువార్త
5వ అధ్యాయం 29వ వచనము, మేలు చేసిన వాడు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకును బయటికి వచ్చారు. ఎవడైతే మేలు చేస్తాడో, ఎవడైతే దేవుని రక్తంతో కడగబడి భయభక్తులు కలిగి మేలు చేస్తూ దేవుణ్ణి ధరించుకొని బ్రతుకుతాడో వానికంట జీవ పునరుత్థానమును పనికి వస్తుంది, జీవంలో ఉంటాడు. అలాగే ఎవడైతే దేవుణ్ణి అంగీకరించకుండా కీడు చేస్తూ బ్రతుకుతూ ఉంటాడో వాడు కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానమునకును వాడు బయటకు వస్తాడు. తీర్పు పునరుత్థానంలో తీర్పు పొందుకొని బయటకు వస్తాడు. ఈ లోకంలో ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే నీవు జీవ పునరుత్థానంలోకి రమ్మని దేవుడు కోరుతున్నాడు. అందుకే దేవుడు అక్కడ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వన సింహాసనాసీనుడిగా ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధులైన పిల్లలను, రక్తంతో కొని వచ్చిన పిల్లలను తండ్రి వీరు నా రక్తంతో కొనగబడినటువంటి వారే, యథార్థవంతులే, నీతివంతులే, పడిపోయినప్పటికీ వారికి పరిశుద్ధాత్మని వరం ఇచ్చి నీవే పంపించితివి. ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వీరు పడిపోయినను లేవగలిగే స్థితిలోకి వస్తారు. ప్రభా వారిని కరుణించు, దయవించు అని విజ్ఞాపన చూపించి వారిని కాపాడుకునే విధంగా అక్కడ కూడా దేవుడు మన కోసము తండ్రిని బ్రతిమాడుతున్నాడు. మన కోసం మన జీవితం బాగుండాలి. నా పిల్లలే ప్రభు, నా రక్తం పెట్టి కొన్నటువంటి పిల్లలే ప్రభు అని. కనుక నీ నా జీవితాలలో ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు దేవుని భయముతో, దేవుని అందరి శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి ఆయనతో జీవించి ఆయనను ధరించుకున్న తీరు మనలో ఉండాలి. మనము సంఘంలోనే కాదు, మందిరంలోనే కాదు, సంఘము బయట వారితోనూ, సంఘము బయట వారితోనూ మనము వీలైనంత వరకు సమాధానం కలిగి ఉండాలి. వీలైనంత వరకు సమస్త జనులతో సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు. కనుక అటు సమాధానంలో మనం అందరం కూడా అటు జ్ఞాన బుద్ధి వివేచనను పొందుకొని దేవుడిలో మనం ఎదుగుదామండి. కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నారు. తల వచ్చినట్లయితే చిన్న